ఒకటైతే అర్థమైంది, ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ కూడా స్టోరీని లైట్ తీసుకున్నాయి, ఫెస్టివల్ మూడ్ని క్యాష్ చేసుకుంటూ బండి లాగించేద్దామని బలంగా ఫిక్స్ అయిపోయి మరీ బరిలోకి దిగిపోయాయి. సరే, వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా కానివ్వండి, మనకు కావాల్సింది ఒక మంచి సినిమా. ఒకవేళ అది కుదరకపోతే అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ అయినా ప్రొవైడ్ చేసి ఒక టైంపాస్ మూవీ దొరికినా మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ సెకండ్ కేటగిరీనే నమ్ముకొని ఈ అనగనగా ఒక రాజు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో బాగానే ఎంటర్టైన్ చేసి, సెకండ్ హాఫ్ లో మోస్తరుగా ఎంటర్టైన్ చేసి, ఓవరాల్ గా ఒక యావరేజ్ టైం పాస్ ఎంటర్టైనింగ్ స్టఫ్ నిచ్చి వెళ్ళాడు. కథ విషయానికి వస్తే, తాతల ఆస్తుల్ని ఆవిరి చేసేయడంతో జమీందార్ హోదా తప్ప ధనానికి మాత్రం దిక్కులేని ఒక రాజు ఉంటాడు. వాడి కష్టాలు తీరాలంటే బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఒక్కటే దారిని చెప్పి సంబంధాలు చూడడం మొదలెడతాడు. ఈలోగా చారులత అనే ఒక రిచ్ విలేజ్ గర్ల్ని చూసి ఇష్టపడి అడ్డమైన ప్లాన్లు స్కెచ్లు వేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుంటాడు. బట్ పెళ్ళయ్యాక రాజుగాడి గాలి తీసేసే విషయం ఒకటి బయటపడుతుంది. ఆ విషయం ఏంటో మీరు సినిమా చూసినా చూడకపోయినా చెప్పేయగలరనుకోండి. అయినా కూడా ఇంతకు మించి స్టోరీని రివీల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే సినిమాని చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఇంత రొటీన్ స్టోరీతో సినిమా తీసి 2.5 గంటల పాటు మనల్ని థియేటర్లో కూర్చోబెట్టడం చాలా కష్టమైన విషయం. అయినా ఎంటర్టైన్మెంట్ ని ప్రొవైడ్ చేయడంలో నవీన్ పోల్శెట్టి సిద్ధహస్తుడు కాబట్టి తన ఎనర్జీతో, క్వర్కినెస్తో అండ్ రైటింగ్ టాలెంట్తో కూడా ఎలాగోలా సినిమాని నడిపించేసి పాస్ మార్కులు కొట్టేశాడు. కానీ లేదంటే ఈ స్టోరీని నమ్ముకొని సినిమా తీసినందుకు చాలా గట్టి దెబ్బే తగిలిండేది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా డల్ మూమెంట్స్ అంటూ ఏమీ లేకుండా సినిమా అంతా సరదాగా అలా గడిచిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా కొంతవరకు అలానే ఉన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో రీల్స్ చేసే సీన్ల దగ్గర నుండి సినిమా కొంచెం బోరింగ్ గా, ఇగ్నోర్ చేయలేనంత ఇల్లాజికల్ గా, కొంచెం మెలో డ్రామాటిక్ జోన్ లోకి కూడా వెళ్తుంది. కాకపోతే మొదటి నుంచి ఈ మూవీలో సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు ఏమీ కనబడవు కాబట్టి ఆ మెలో డ్రామాతో మనం అంత కనెక్ట్ కాము. ఇక క్లైమాక్స్ కూడా చాలా కన్వీనియంట్ గా మనం అనుకున్నట్టే ఉంటుంది. సినిమా మొదలైనప్పుడే క్లైమాక్స్ లో మనం ఏదో జరుగుతుందని ఎదురు చూసేంత స్టఫ్ ఏమీ ఉండదన్న క్లారిటీ వచ్చేయడంతో ఆ క్లైమాక్స్ మీద కూడా మనకి ఎటువంటి ఇంప్రెషన్ కలగదు. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మీనాక్షి చౌదరి, చమ్మక్ చంద్ర, రావు రమేష్ ఎక్సెట్రా అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. కానీ సినిమా మొత్తం నవీన్ పోల్శెట్టి మీదే నడుస్తుంది కాబట్టి వాళ్ళెంత బాగా చేసినా ఫోకస్ మాత్రం నవీన్ మీదకే పోతుంటుంది. సో ఒకవేళ మీకు నవీన్ పోల్శెట్టి యాక్టింగ్ నచ్చుతుంది అనుకుంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఈ మూవీని చూడండి. ఏ రేంజ్లో మీరు నవ్వుకుంటారో అన్న విషయం పక్కన పెడితే అట్లీస్ట్ టైం పాస్ అయితే అయిపోతుంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.